హే గైస్, వెల్కమ్ టు ఎన్జే ద చూ బ్లాగ్స్. వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే జిమ్ బేస్మెంట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ ఏం పని లేదు. నేనైతే ఇప్పుడు వర్కౌట్కి అయితే వెళ్ళాలా. సో యాజ్ యూజువల్ నేనైతే పిల్లలతో 5 o'clockకే వర్కౌట్ అయితే చేస్తాను. కానీ నాకైతే ఒంట్లో అయితే బాగాలేదు. సో నేను రాత్రి అంతా నేనైతే ఆ ఫేర్వెల్లో నేను సమోసా మళ్ళీ కూల్ డ్రింక్ అయితే తాగాను గైస్. సో నేనైతే నార్మల్గా షుగర్స్ అయితే ఎంకరేజ్ చేయను, కూల్ డ్రింక్స్ అయితే నేను ఎంకరేజ్ చేయను. ఎవరు తాకండి, అది వచ్చేసి వేస్ట్ అది. సో మీ బాడీని ఫాస్ట్గా పాడు చేసుకోవాలనుకుంటే సిగరెట్, ఆల్కహాల్ కింద వర్స్ట్ షుగర్ అడిక్షన్ గైస్. సో ఎవరైనా చూస్తా అంటే షుగర్ని అయితే వదిలేయండి, మంచిది. సో ఫస్ట్ టైం కదా, చాలాసార్లు ముందు తాతాన్ని జిమ్ స్టార్ట్ చేసాక ఉసేసింది. సో కానీ నేనైతే తల్లారితో 3 whole eggs ఆమ్లెట్, స్వీట్ పొటాటో తప్ప ఇంకేం తినలేదు అనేసి ఫుల్ డే అంతా ఫుల్ ఆంకిల్తో ఉండే. మీరైతే లాస్ట్ వ్లాగ్ చూసుకున్నట్టయితే ఆ పెట్రోల్ ఆగిపోయేది. సో చాలా మిస్ అయింది. నేనైతే మన టైమే బాగాలేదు. సో ఇంకేం చేయనైందే. సో ఆంకిల్తోనూ ఫుల్ ఆంకిల్తోనే ఉంటుంది. సో అందుకని నేనైతే కూల్ డ్రింక్ అయితే తాగేసా. సో దాని పని అయితే చూపించేసింది. సో నాకైతే ఫుల్ ఒంట్లో అయితే బాగాలేదు, సరిగ్గా కాళ్ళు అంతా నొప్పి. సో నాకైతే ఫుల్ ఫీవర్గా ఉంది. సో నాకు ఈరోజు జిమ్కి పోనే ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను కళ్ళతో పనుకునేసా. బట్ నేను పనుకునేస్తే వీడియోస్ ఏం వేయలేదు గైస్. సో నేనైతే డైలీ బ్లాగ్ చేస్తాను. ఇంట్లోనే ఉంటే మా డాడీకి కూడా ఒంట్లో బాగాలేదు. సో ఆయనకి కూడా ఫీవర్గా ఉంది. సో ఆయనకైతే హాస్పిటల్కి అయితే తోడుకెళ్ళాలా. సో ఆయనకు ఒంట్లో బాగాలేదు, నాకు కూడా ఒంట్లో బాగాలేదు. కానీ నేనైతే వీడియో చేయాలా. సో నేనైతే ఇప్పుడు డైలీ బ్లాగ్స్ చేస్తాను. సో ఆ రోజుకి నేను అప్లోడ్ చేయాలంటే ఇప్పుడు నేను తీసి 6 గంటలకైతే నేను వీడియో అయితే అప్లోడ్ చేయాలి. దానికని నేనైతే ఈరోజు జిమ్కి అయితే వచ్చాను. ఫుల్ టైర్డ్గా ఉంది. సో నాకు ఇంట్లోనే పనుకుని రెస్ట్ తీసుకోవాలని ఉంది, కానీ ఏం చేయలే. సో ఫీవర్ ఉన్నా కూడా జిమ్కి రావాలా. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ద కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అని కాదు, ఫీవర్ ఉన్నా కూడా ఇప్పుడు నేను ఇంట్లో పనుకుని డైలీ బ్లాగ్స్ అయినా. సో నేను పనుకునే ఉంది గాయస్. నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు. సో నేనైతే ఈరోజు గెంజి తాతాను అట్టంతా సేమ్ వేయలేదు. సో ఆడియన్స్ కూడా ఒక మరి ఎంటర్టైన్మెంట్, ఎంకరేజ్మెంట్ ఉండాలా. సో నాకు ఒకరు చూస్తున్నారు అంటే వాళ్ళు నాకు నచ్చి చూడాలా. సో అందుకని నేనైతే ఈరోజు జిమ్కి అయితే వచ్చిన్నాను. సో ఇప్పుడైతే నేను మెట్లు ఎక్కుతాను. సో ఇప్పుడు మెట్లు ఎక్కేసి రన్నింగ్ అయితే వెళ్ళి ఈరోజు నాది చెస్ట్ బ్యాక్ అండ్ వర్కౌట్ అయితే ఉంది. అన్నీ 2 sets అయితే చేస్తాను. సో నాకు తెలిసి అంత స్ట్రెంత్ కూడా లేదు. సో నా ప్రీ వర్కౌట్ బ్రాటెక్స్ అయితే తీసుకున్నాను. సో అది పని చేస్తే నేనైతే లిఫ్ట్ చేస్తాను. సో అదైతే నేను ఒక స్కూప్ తీసుకుని ఉన్నాను. సో వెళ్ళి నేనైతే వర్కౌట్ అయితే చేస్తాను. సో కీప్ వాచింగ్ గైస్. వాట్సాప్ గాయ్స్ ఇప్పుడు నా వర్కౌట్ అయితే అయిపోయింది. సో నేనైతే ఈరోజు స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే చేశాను గాయ్స్. సో లిటరలీ క్రేజీ వర్కౌట్. సో నాకైతే ఈరోజు చెస్ట్ బ్యాక్ వర్కౌట్ అయితే ఉండే, కానీ నేనైతే అది చేయలేదు. స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే చేసాను, ఎందుకంటే నాకు హెవీ టైర్డ్గా సుస్తుగా అయితే ఉండే. సో నాకు నేను రాత్రి అంతా ఫీవర్ అయితే ఉండే. సో ఇప్పుడు పర్లేదు నాకు గైస్. నేను స్టార్టింగ్ మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడేది మీరే డిఫరెన్స్ అయితే చూడండి. సో జిమ్లో ఏదో మ్యాజిక్, ఏదో థెరపీ అయితే ఉంది గైస్. సో లిటరల్ క్రేజీ. సో నాకైతే గొంతు నొప్పిగా ఉంది ఇప్పుడు. సో నేను జిమ్కి వచ్చేటప్పుడు సుస్తుగా అయితే ఉండే, కానీ ఇప్పుడు నాకు ఆ సుస్తు అయితే లేదు. సో తుమ్ములుగా వస్తాను. ఇప్పుడైతే నాకు ఆ తుమ్ములు అయితే లేదు. నేను కూడా జిమ్లో ఎట్రా వర్కౌట్ చేసేది తుమ్ముతా అంటే అనేసి అనుకోండి, కానీ నాకైతే ఇప్పుడు తుమ్ములు అయితే లేదు. సో ఇట్స్ ఓకే గైస్. సో జిమ్లో అయితే ఏదో మ్యాజిక్ అయితే ఉంది. సో నాకు కూడా ఫుల్ సుస్తులో పోయా, బట్ వెళ్ళిన దానికి మంచిగా అయింది. కావాలంటే నా సైడ్లో నేను సైడ్లో నా వర్కౌట్ డీటెయిల్స్ అయితే వేస్తాను. సో మీరైతే చూడొచ్చు. సో అదైతే క్రేజీగా అయితే వర్కౌట్ అయితే చేసాను. సో జిమ్లో అయితే ఏదో థెరపీ అయితే ఉంది. సో మీరు కూడా
ఏదైనా ఫీవర్ ఏదైనా ఉంటే ఇప్పుడు దాకా చెప్తే నాకు తుమ్ములు వస్తలేదనేసి తుమ్ము అయితే వచ్చిందయ్యా. షేట్ ఏం సరిపోలేదు గైస్. సో ఇంటికి వెళ్ళి మాత్రలు అయితే వేసుకోవాలి. కానీ నేనైతే వచ్చేటప్పుడు కొంచెం వీక్గానే ఉండే నా బాడీ. బట్ ఇప్పుడు నేనైతే కొంచెం సుస్తుగా అయితే ఫీల్ అవుతలేదు. నాకైతే స్ట్రెంత్ ట్రైనింగ్ బాగానే ట్రైన్ చేసాకంటే మీరు సైడ్లో నేను డిస్ప్లే చేస్తాను. సో అదైతే నా వర్కౌట్ అనాలిసిస్. సో మీరు కూడా కావాలంటే వర్కౌట్కి వెళ్ళండి. బట్ హెవీ ఫీవర్ ఉండే పుష్ చేయకుండా. సో నేను ఈరోజు అన్నీ 3 సెట్స్ కొట్టా గైస్. నేను నార్మల్గా 4 సెట్స్ అయితే కొడతాను. ఈరోజు 3 2 లాస్ట్లో మటుకు లాస్ట్ 3 వేరియేషన్స్ ఉండే చేసాను. సో ఇట్స్ ఓకే. సో నేనైతే ఇప్పుడు జిమ్ బేస్మెంట్లో అయితే ఉన్నాను. ఎందుకంటే గైస్ సో ఇప్పుడు నేను కానీ ఇంటికి వెళ్తాను అనుకోండి, మా డాడీ అయితే ఉంటారు. సో నేనైతే వీడియో చేయాలి. సో మా డాడీకి ఇదంతా తెలియలే. మీరు ఫస్ట్ నుంచి చూసుకుని వచ్చేయంటే మీకు తెలుసు. సో మా డాడీకి ఇదంతా తెలియలే. సో ఇంటికి వెళ్ళి వీడియో కంటిన్యూ అవుతా లేదా అనేసి కీప్ ఆన్ వాచింగ్ గైస్. సో రండి, ఇప్పుడైతే నేనైతే ఇంటికి అయితే వెళ్ళాలి. సో అదైతే ఫుల్ స్వెట్ అంటే స్వెట్గా ఉంది. నేను ఫ్రెష్ అప్ అయిపోయి చెక్క కసకస అని ఉంది వీళ్ళంతా. సో రండి, నేనైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి దాని తర్వాత నేను కలుస్తాను. సో గాజ్ వెల్కమ్. సో మనమైతే జిమ్ నుంచి అయితే వచ్చేసి సమస్య అయిపోయింది. సో మనమైతే వచ్చి ఇంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. అండ్ బెంగళూరులో అయితే సరిగా వాన అయితే పడింది గైస్. సో 2 అవర్లుగా బాగా కొట్టి తోసింది. సో సరే వాన ఇక్కడ నడుస్తుంటేనే జుల్లు ఉంది ఆ వానకి. సో ఇట్స్ లిటరలీ ఫుల్ కోల్డ్ గాజ్. సో కోల్డ్ అంటే కోల్డ్. ప్లాన్స్ చూడండి గైస్. 0.5 వేస్తా. సో నడిచి కాలు నొప్పులుగా ఉంది. నేనైతే అప్పుడే ఇంకా నడుస్తూనే ఉన్నాను. ఒక 7K స్టెప్స్ వరకు వేసా. సో కూర్చుంటాము ఈ చైర్ మీద చూడండి గైజ్. సో వాన్ పడాడైతే ఫుల్ టైమ్గా అయితే ఉంది. సో దాంట్లో కూర్చొని నేను వేయలేదు. సో నాకైతే ఇవి షోల్డర్ పెయిన్గా ఉంది గైస్, రైట్ షోల్డరు. సో నేనైతే షోల్డర్ వర్కౌట్ అయితే చేసాము. అండ్ ఈరోజు కూడా షోల్డర్ ప్రెస్ అయితే కొట్టా కదా. సో దాని పెయిన్ అయితే మామూలుగా లేదు. సో నా వల్ల చేయి తోకొని కూడా కాలే. సో ఈడ ఒక మజిల్ అయితే పెయిన్గా ఉంది. నా లెఫ్ట్ ఏం పెయిన్ లేదు. సో రైటే చాలా పెయిన్గా ఉంది. సో నా రైట్ హ్యాండ్ని నేనైతే చాలా పుష్ చేసి నా లెఫ్ట్ హ్యాండ్ అంత పుష్ చేయలేదు. బట్ ఇట్స్ ఓకే. సో అందుకే నాకు మజిల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. అది నా రైట్ హ్యాండ్ పెయిన్గా ఉంది, నా లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ కలిగింది. సో అందుకే నా మజిల్ ఇంబ్యాలెన్స్. సో ఇప్పుడైతే 7 అయితే అవుతుంది దగ్గర. సో ఇంకా నేనైతే డిన్నర్ అయితే చేయలేదు. సో నేనైతే డిన్నర్ చేసి అయితే ఇంక పనుకోవాలా. సో ఫుల్ సుస్తుగా టైర్డ్గా అయితే ఉంది గైజ్. సో కానీ ఈరోజు వచ్చేసి నా చెయ్యి కూడా ఇటు పెట్టుకొని వెళ్ళా, నా ఏళ్ళు అయితే దెబ్బ తగిలింది. సో మీరు కావాలంటే చూసి ఉండొచ్చు తలారితో వీడియో. సో తలారితో వీడియోలో నేను బీమ్ బ్యాగ్ని అయితే గుదుతూ ఉంటాను. తలారితో ఓ చిన్న రీల్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను. సో ఆ చెయ్యి అయితే బీమ్ బ్యాగ్కి నాన్ స్టాప్ గుదుతూ ఉంటాను. సో ఊరికే షార్ట్ బాగా కొంచెం క్రియేటివ్గా మంచి సినిమాటిక్గా రాని అనేసి గుదుతూ ఉంటాను. సో అదైతే టెక్నిక్తో గుద్దాలా. సో అనేక తెలుస్తుంది కూర్చోబెట్టినట్టు దాన్ని టెక్నిక్తో గుద్దాలంట. సో ఎట్టు పడితే అటు గుద్దితే అదైతే చెయ్యి వరాంచుకుని పోతుందంట. సో చెయ్యి అయితే కోసుకునింది. సో దానికి క్లిప్ కూడా సైడ్లో వేస్తాను. నా నోట్లో క్లిప్స్ టైట్ చేసినప్పటి నుంచి నేను మాట్లాడే మాటలు తోలుతాను గైస్. సో నేను మాట్లాడేదంతా చూసి అప్లోడ్ చేసే మార్గం ఉంది. ఒక వ్లాగ్ని నేను 3 సార్లు చూసి ఎడిట్ అయితే చేస్తాను. 3 సార్లు చూసి ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో తొదిలేదంతా నేను తప్పుగా మీకు అర్థమవుతుందో అనేసి నేనైతే 3 సార్లు చూస్తాను నా వ్లాగ్ నేనే. సో నేను చేయలే కానీ నేనైతే కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తున్నాను. సో ఒంట్లో బాగాలేకపోయినా బట్ ఇట్టే నేనైతే తలారితో రీల్ చాలా కష్టపడి అయితే ఎడిట్ చేశాను. దానికి అంత వ్యూస్ రాలేదు. సో నా చేతి నుంచి చిన్నగా కోసుకునింది. బట్ ఇట్స్ ఓకే. సో ఆ రీల్కి చాలా కష్టపడ్డా కానీ అదైతే అంత వ్యూస్ రాలేదు. బట్ ఇట్స్ ఓకే గైస్. ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ప్రతి వీడియో బాగా పోతుందనే మనమైతే ఎడిట్ చేసేస్తాము కానీ అదైతే సరిగా పోదు. బట్ ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ వీడియోకి మనమైతే బాగా ఎడిట్ అయితే చేయాలి. ఏం లేదు గైస్. సో మనమైతే ఇంకా ఫుల్ అడ్వెంచర్. సో బయట అయితే చల్లగా ఉంది, వాన పడింది. సో హాట్గా అయితే ఉండే, ఇప్పుడైతే చల్లగా ఉంది, ట్యామ్గా అయితే ఉంది. నాకు వేరే కోల్డ్ అయిపోయింది అది. సో మళ్ళీ నేనైతే ఇంకోటి అడ్వైజ్ అయితే ఇస్తాను అనేసి ఎవరు షుగర్ని అయితే తీసుకోకుండా. సో ఎవరైనా కానీ సో షుగర్ వచ్చేసి ఫస్ట్ ఎడిక్షన్ అయితే మళ్ళీ చెప్తున్నాను. సో
ఓకే గైస్, సో ఈరోజు బ్లాగ్ అంతా మీకు బోర్ కొట్టించేసి ఉంటాను. అంతే గైస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్ అంటే రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంటే నెక్స్ట్ బ్లాగ్ రేపటి బ్లాగ్ అంతా ఒకటే. సో రేపటి బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గోచ్.